హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ రాబోతా ఉంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి ఎంటీఎస్ అండ్ హవల్దార్ పేరుతో రాబోతా ఉందన్నమాట. మరి ఈరోజు ఓపెన్ అవుతుంది 27 జూన్ 2024 నాడు ఓపెన్ అవుతుంది. ఇంక ఇప్పుడైతే ఓపెన్ కాలేదు. మేబీ సీజన్ లాగానే ఈరోజు సాయంత్రం ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. మరి లాస్ట్ డేట్ ఎప్పుడంటే 31 జూలై 2024. కానీ మీరు ఇది యాక్చువల్గా లాస్ట్ డేట్ అయితే, కానీ మీరేమనుకోవాలంటే 13 మీరు భావించండి. ఎందుకంటే లాస్ట్ రోజు మనకి సర్వర్స్ అని బిజీగా ఉంటాయి, కొన్నిసార్లు కాదు కూడా. అందులో మీరేం చేస్తారంటే 31 బదులుగా 30th లాస్ట్ డేట్ మీరు ఫీల్ కండి. మరి దీనికి ఏజ్ ఎంత ఉండాలి అంటే 18 నుంచి 25 years వరకు ఉండాలి. దేనికంటే ఇది ఎంటీఎస్ పరంగా అయితే 18 to 25 ఉండాలి. మరి హవల్దార్ పరంగా అయితే 18 to 27 ఉండాలి. మరి బీసీ వాళ్ళకైతే +3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే మరో 5 ఏళ్ళ సడలింపు అనేది ఏజ్ ఉంటుంది. మరి వేకెన్సీస్ ఎన్ని రావచ్చు అంటే అందాజుగా 3000 పైన వచ్చే అవకాశం ఉంది. తగ్గే అవసరమే లేదు, కంపల్సరీగా 3000 పైన వస్తుంది. ఫీజు యాజ్ యూజువల్ కానీ మనకు 100 రూపాయలు ఉంటుంది. ఓసీ అండ్ బీసీ మేల్స్కి మాత్రమే, మిగతా ఫీమేల్ మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళందరికీ కూడా ఫ్రీ అనమాట. 10th పాస్ అవ్వడం మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్. మరి ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. సో ఇది ఏజ్ వచ్చేసి ఎంటీఎస్కి అయితే మాత్రం 18 to 25 ఫర్ జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ జనరల్ కేటగిరీ. అదే ఓబీసీకి అయితే 8 నుంచి 28 వరకు ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 8 నుంచి 30 years వరకు ఉండాలి. మరి సెలక్షన్ ప్రొసీజర్ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్ హ్యాపీగా తెలుగులో కూడా రాసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండులో కూడా ఇంగ్లీష్ ఉంటుంది మనకు. అయితే ఇక మనకి ఏముంటుంది ఈ యొక్క ఎగ్జామినేషన్లో అని మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు సెషన్ 1 గాను సెషన్ 2 గాను డివైడ్ అయిపోతుంది. ఇక సెషన్ 1లో మనకు న్యూమరికల్ అబిలిటీ అండ్ మ్యాథమెటికల్ అబిలిటీ ఉంటుంది. 20 questions ఉంటాయి 60 మార్కులకు గాను. అదేవిధంగా రీజనింగ్ అబిలిటీ చూస్తే ఇక్కడ కూడా 20 questions ఉంటాయి 60 మార్కులకు ఉంటుంది. మరి సెషన్ 2 అదే రోజు ఈ యొక్క సెషన్ 1 అయిపోయిన వెంటనే ఇమీడియట్గా మనకు సెషన్ 2 ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 25 questions ఉంటే 75 మార్కులకు ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 20 questions ఉంటే 75 మార్కులకు ఉంటుంది. ఓకే, ఇది అంటే దీనికి 45 minutes టైం ఇస్తారు, దీనికి కూడా 40 minutes టైం ఇస్తారనమాట. అయితే ఇక్కడ మనకు సెషన్ 1కు నో నెగిటివ్ మార్క్స్. సో ప్లీజ్ రిమెంబర్, సెషన్ 1లో మనకు నెగిటివ్ మార్క్ అనేది లేదు. మరి సెషన్ 2 వచ్చేసి మనకు నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఒక్కొక్క దానికి ఎంత 3 marks కాబట్టి 25 × 75 మనకు 1/3 నెగిటివ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ కాబట్టి ప్రతి క్వశ్చన్కి 1 మార్క్ మనకు లాస్ అవుతూ ఉంటాం. అయితే మరి ఇక్కడ సెషన్ 2ను వాళ్ళు వాల్యూ చేయాలంటే సెషన్ 1 కంపల్సరీగా పాస్ కావాలంటే మినిమం క్వాలిఫై రావాలి. సో మినిమం క్వాలిఫై అయితేనే సెషన్ 2 క్వాలిఫై చేస్తారు. ఒకవేళ మీరు సెషన్ 2 ఎంత బాగా రాసినా సెషన్ 1 మీరు క్వాలిఫై కాలేకపోతే మనకి పేపర్ పక్కన పెడతారు, నిర్దాక్షిణ్యంగా పేపర్ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి కంపల్సరీగా మీరు న్యూమరికల్ రీజనింగ్ను కూడా మంచిగా స్కోర్ చేసుకోవాలి. అయితే మీరు ఎక్కువ వెయిటేజ్ మాత్రం మనకు సెలక్షన్ ప్రొసీజర్ యొక్క మీకు జాబ్ రావాలన్నా వద్దా అని డిసైడ్ చేసేది ఎవరంటే జనరల్ ఇంగ్లీష్ అండ్ జీకేనే. కాబట్టి వీటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. ఇదనే కాదు, మనం చూసాం సీజన్లు కూడా ఉంది కదా, ఈవెన్ సీజన్లు కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ అవేర్నెస్ మనకు వెయిటేజ్ అనమాట. ఇది మనకు దీనిలో ఉండబోతా ఉంది. సో సెలక్షన్ బేస్డ్ ఆన్ ఓన్లీ సెషన్ 2 అనమాట. మరి దీనికి సంబంధించి ఎస్ఎస్సి సీజన్ నోటిఫికేషన్ దాదాపు 18,000 వచ్చాయి. ఈ యొక్క సంఖ్యంగా 20,000 పైన పడే అవకాశం ఉంది. మరి ఇప్పుడు రాబోయే ఎంటీఎస్ కూడా మనకు టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపనందు అత్యద్భుతంగా మీకు ఇక్కడ క్లోజింగ్ జరుగుతుందన్నమాట. క్లాసెస్, హాస్టల్ ఫెసిలిటీ, నైట్ స్టడీ, డైలీ క్లాసెస్. మెయిన్ వచ్చేసి మనం ఇంగ్లీష్ మీద జీకే మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ బీటెక్ వాళ్ళు ఇంకొకరైతే మాకు జీకే రాదు అంటూ ఉంటారు. మీకు ఎక్స్టర్నల్గా మేము నేర్పిస్తాం మీకు. మరి మన యొక్క టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు ఎస్ఎస్సి పరంగా చూస్తే సీజీఎల్కు, ఎంటీఎస్కు, నవంబర్లో రాబోయే జీడీ ఎగ్జామినేషన్స్కి మీకు బ్యాచ్ అనేది స్టార్ట్ జరుగుతుంది. అదేవిధంగా ఐబీపీఎస్ పరంగా అయితే మాత్రం ఐబీఎస్ రూరల్ బ్యాంక్స్ అయితేనేమి, పీవై అయితేనేమి, క్లరికల్ అయితేనేమి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్ పీవై అయితేనేమి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లరికల్కి అయితేనేమి మన కోచింగ్ జరుగుతుంది. దీంతో పాటుగా ఆర్ఆర్బీస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో వచ్చేటువంటి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి వాటికి కూడా స్పెషల్గా కోచింగ్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది రోలింగ్ బ్యాచ్ అనమాట. మీరు ఎప్పుడు సరే జాయిన్ కావచ్చు. ఎప్పుడు జాయిన్ అయినా సరే ఫస్ట్ 1.5 hour బేసిక్స్ క్లాస్ జరుగుతుంటుంది. మరి బేసిక్స్ అయిపోయిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి సపరేట్గా ఎగ్జామ్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఆ తర్వాత కంబైన్డ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి, తర్వాత ఎగ్జామ్ జరుగుతుంటుంది, దాని డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నైట్ టైం హాస్టల్ ఉన్న వాళ్ళకి మాత్రం స్పెషల్గా వాళ్ళ మీద కేర్ తీసుకొని వాళ్ళకు మళ్ళీ స్టడీ అనేది జరుగుతుంది అనమాట. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా 8688080802కి మీరు కాల్ చేయండి. మరియు మనకు ఉత్తమ్స్ అకాడమీ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉందన్నమాట. దాన్ని మీరు ఆ యొక్క లింక్ నుంచి మనకి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనకు
కోర్సులు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఆన్లైన్ కంటే ఆఫ్లైన్ కోచింగ్ చాలా మొగ్గు చూపుతున్నారు. ఆఫ్లైన్ రావడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏమంటే ఇక్కడ మన యొక్క టర్నింగ్ పాయింట్ నందు చాలామంది విద్యార్థులు చదువుతుంటూ ఉంటారు. ఎగ్జామ్ జరుగుతుంది, మీరు ఏ లెవెల్లో ఉన్నారో తెలిసిపోద్ది, డిస్కస్ చేసుకోవచ్చు. మీరు గ్రూప్ డిస్కషన్గా ఏ క్వశ్చన్స్ అని మీకు సాల్వ్ చేసుకోవచ్చు. ఇది మనకి అత్యద్భుతంగా మీకు జాబ్ వచ్చేదానికి మంచి రూట్ అనమాట. ఈ యొక్క అవకాశాన్ని మీరు జారి పెట్టుకోవద్దు. ఇమీడియట్గా మీరు అందరూ టర్నింగ్ పాయింట్కి రండి, ఇక్కడ కోచింగ్ తీసుకొని సక్సెస్ కావాలని మనం కోరుకుంటాం. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మరి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే మనకి వీడియో మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.